ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా ఉల్లిగడ్డ కారం అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే మాత్రానికి ఒక 3 ఉల్లిగడ్డలు అయితే తీసుకునేనే. ఈ 3 ఉల్లిగడ్డల్ని ఇంకా నీట్గా అయితే ఫస్ట్ పొట్టు తీసి కట్ చేసుకుందామండి. ఏం లేదు, మీ రోట్లో వేసి దంచేదే, లాస్ట్కి తిరువాత ఇచ్చేది చూడండి. అయిరా పోయా ఇల్లు కత్తిస్తావా గది కాయరా మా అమ్మ బాగా మాట్లాడుతుంది అప్ప నాకు వద్దా మమ్మీ. నువ్వు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుందాము. నాకు ఇట్లా లావు ఉంటే మాత్రానికి ఉల్లిగడ్డ కారమే గుర్తొస్తుంది అనమాట. బాగుంటుంది. చిన్నవి అయితే కోసుకునికే టైం అవుతుంది. ఒక 2 ఉల్లిగడ్డలు కోసుకున్నా కూడా కారం బాగా ఒదుగుతుంది అనమాట. ఇట్లా ఉల్లిగడ్డలు కోసుకుంటే లావే కట్ చేసుకున్నాను. చిన్ని ఏం అవసరం లేదు. ఇట్లా అవే కోసుకుంటే కూడా బాగుంటుంది చూడండి. ఇట్లా లావే అయితే కోసుకునండి. ఎందుకంటే మనము రోట్లో దంచుకుంటాం కాబట్టి కొంచెం లావు ఉంటేనే బాగుంటుంది అనమాట. రోల్ చేస్తావా గిటికి చేయడం అయితే అయిపోయింది. వినోద్ రోల్ గిట్టి తీసుకురా వాడదా కడిగి పెట్టేలా పక్కన. ఇంకా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసి రోట్లోకి దంచుకుందామండి. ఉల్లిగడ్డలను అయితే దంచుకుందామండి. ఉల్లిగడ్డలను ఎప్పుడు దంచాలి? ఏ పాపా మనము మిక్సీలో పట్టుకుంటే ఇది మెత్తగా అవుతుంది. ఉల్లిగడ్డలు రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది చూడండి. ఎప్పుడు మెదగాలి లేవి, మరీ మెత్తగా అవసరం లేదు. కొంచెం అయితే పలుకు ఉండాలి ఉల్లిగడ్డలు. సరేలే. ఇప్పుడు మర్చిపోయా ఫ్రెండ్స్, కట్లు వచ్చేసి భారతి వేయి తీసుకొచ్చింది అనమాట. ప్రేమిలమ్మ భారతి వేయి కట్లు తీసుకొని వచ్చినారు. ఇంకా ఇవి విన్నే కాదు, ఇంకా దండిగా వాడ కింద అట్టే అంకడేసే కట్లదే. అవి దుబ్బు ఉండే కొంచెం నాకు అంటిని తనకలాడతాను. ఇవైతే చక్కగా అంటుకుంటాయి. ఇంకా ముళ్ళు పుల్లలు ఒక్కటి అట్లా దుబ్బ కట్టి పెట్టినా, ఇవి 2 పుల్లలు పెట్టినా కూడా పొయ్యి బాగా అంటుకుంటుంది. నువ్వు ఆడ దంచుతుంటే ఇక్కడ రాలుతున్నావు. ఇదిగా ఇది వీడియో తీసే టైంకి రాలినే మరి నీళ్ళు పోసిపోదాం పోయితే అప్పుడు అట్లే అతుక్కునేది. అట్లా మా పిల్లలు మేలు ఇంకా అయిపోద్దు ఊకేవారే నిస్సమ్మ మేలుదే ఎంతని. కానీ తీడి చేస్తే ఆయమ్మంత తీయలేదు, ఊకుంటే మా నిస్సమ్మంత ఊకే ఉండలేదు. నీ గురించే బాగా మా పాప ఊకుంటుందా డాడీసి, నీ గురించి చెప్పేది. మరి ఇప్పుడు ఇంకా కొంచెం జీలకర్ర వేస్తాను. జీలకర్ర ఎల్లిపాయలు వేస్తాను. ఇంకా ఇంత జీలకర్ర వేసుకుందాం. మధ్యన వేస్తాను చూడండి. ఎల్లిపాయలు ఆడబెట్టి నేను కూర్చున్న చోటే ఉన్నా, నాకు తెలియదురా బాబు. ఇంకా ఎల్లిపాయలు వేసి దంచుతాను. ఫస్ట్ ఇవే దంచుకుందాం. ఎల్లిపాయలు జీలకర్ర మెదగు కదా అని ఏమనుమానం పెట్టుకున్నదండి. బాగుంటుంది, మెదుగుతుంది. మధ్యన ఖాళీ పెట్టుకున్నారు కొంచెం రోజులు.
ఏం నిసిన కడక ఆ కుర్చీ మీద పెట్టేస్తుంది చూడండి. ఏమి అట్లా తిడుతుంది మమ్మల్ని. ఇంకా జీలకర్ర ఎల్లిపాయలు దంచానే. ఇప్పుడు ఉప్పు కారము పసుపు ఇవన్నిటిని అయితే వేసుకుందామండి. జీలకర్ర దంచుతుంటే మంచి వాసన వస్తుంది. కారము తగినంత వేసుకుందాం. ఉల్లిగడ్డలు కారం ఉంటుంది, కారం కూడా కారమే ఉంటుంది చూడండి. చూసి వేసుకుందాం. మన రుచికి సరిపడ ఉప్పు వేసుకుందామండి. ఇక కొంచెం అంత పసుపు వేసుకుందాం. కొంచెం ఉండు. ఇంకా ఉల్లిగడ్డ గట్ల గట్లనండి పోయి పోషది కాదు, చింతపండు ఒకటి తీసుకుంటాను. చింతపండు నీళ్ళు కాదు. ఇంకొకటి ఉల్లిగడ్డ కొంచెం కారమే ఉంటుంది. మనం దాంట్లోకి ఇది వచ్చేసి ఉల్లిగడ్డ కారం కదా, కారం కూడా కొంచెం వేసుకుంటాము. ఎల్లిపాయలు వేసాము, ఇవన్నీ కొంచెం కారం ఉంటాయి కాబట్టి అవన్నీ కారం కొంచెం తగినట్టు కొంచెం ఫుల్ ఉప్పు. చింతపండు అయితే తీసుకుందామండి. నేను కడిగి చింతపండుని నానబెట్టింటి. చింతపండుని అయితే వేసుకుందాము. ఇంకా ఏం లేదు, దంచేదే చూడండి. ఇంకా ఏం స్మెల్ వచ్చినా రాకుండా చింతపండు స్మెల్ వచ్చి నాకు అంతే మరి, ఎవరికి ఇష్టమైన వాసన వాళ్ళకి వస్తుందిలే. ఏం చేస్తున్నావురా నిసినాయలా? వచ్చేనా బాగున్నది ఇలా. స్మెల్ వచ్చామ్మా. అన్ని కలిసా మరి. ఏమన్నా పట్టుకున్నాను, వీడియో తీస్తున్నాను కదా. నిచ్చిన కడక వినది అయిపోయా. ఇంకా గిన్నెలోకి తీసుకొని తర్వాత అయితే పెట్టుకుందామండి. ఇంకా ఓకే, ఉల్లిగడ్డ కారం రెడీ అయినట్లే. ఓకే, ఇంక ఇప్పుడైతే పొయ్యి అయితే అంటించి తర్వాత పెడదామండి. పొయ్యి అయితే అంటుకునేదే. ఇంక ఇప్పుడైతే చిన్న డేగిష్ అయితే పెడతాను. ఏమంటే మనము ఉల్లిగడ్డ కారం ఎంత ఉందో అంత సరిపోతుంది. డేగిష్ అయితే తీసుకొచ్చాను. బాగాలైతే ఇంక పెద్దగా అవుతుందని. అంటే ఇప్పుడు తిరువాతకే దాన్ని ఆ ఉల్లిగడ్డ ఇప్పుడు దంచిన తర్వాత దీంట్లోకి వేస్తావా? తర్వాత దీంట్లో పెట్టి ఉల్లిగడ్డ కారం అంతా దీంట్లోకి వేస్తాను. అవునా? ఓకే, నూనె అయితే వేసుకుందాము. ఓకే, నూనె కాగని ఈ కట్లు ఏందని చక్కన అంటుకుంటాడు వినోద్. అందులో వచ్చి పాత కట్లు పొద్దంటే పాత ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లుంటుంది తెలుసా కథ? 2 రోజులు ఏమనుకునేవునా, పాత ముళ్ళు గుచ్చుకుంటే ఇంకంతా వేరే ఉంటుంది సీన్. అదే కరెక్టే వినోద్. చాలా నొప్పి. 2 రోజులు నడిచేనికే వచ్చలేకుండా కదా. కానీ బాగా అర్థం చేసుకొని నా దగ్గరికి భూ వేసుకొని రావడము, నీళ్ళు తీసుకొని రావడం, పిల్లలు సతాయించే పిల్లలు కూడా ఊగిదేయడము.
ఇట్లా డబ్బులు పనికి వస్తాయి కదా అట్లా. ఫస్ట్ అయితే ఉద్దిబ్యాలు వేసుకుందామండి. ఉద్దిబ్యాలు జీలకర్ర ఆవాలు కూడా. జీలకర్ర ఆవాలు, మా అమ్మ ఇట్లా అట్లా వాళ్ళు చేస్తుంటే చూడు విన్నారు. మాకు చిన్ని గుట్టింది కదా, చిన్న చిన్న వంటలు బాగా చేస్తుంది మా అమ్మ. కరివేపాకు వేసుకుందామండి. ఇది వినా తిరువాత తీయడం అయితే. ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారంని ఈ తిరువాతలోకి వేసుకుందామండి. దూరముండు. కలుపుకుందాం. ఇట్లా కలుపుకొని నూనెలాన ఒక్క 2 లేదా 3 నిమిషాలు ఏగని. ఉల్లిగడ్డ కారం నాకు వాళ్ళు ఇష్టం చూడ విన్నది ఇట్లా. ನಾನು ಫುಲ್ ತಿನ್ನೇ ತಿನ್ನೆ. ఆవు నువ్వు కరెక్ట్ టైంకి తింటుంటావు, నేను తింటా కదా. ఆకలి అయ్యింది, తిన్నా. ఉన్ని కొంచెం సేపు. ఇప్పుడైతే మూత తెరిచి చూసుకుందామండి. ఉల్లిగడ్డ కారం. ఓమా ఏం నాన్నమ్మా? ఏమి ఆయన ఇస్తాం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నది. ఏం ఇస్తామా? ఏమైందమ్మా? పగిలిపోయేది కదా. నువ్వే పగలగొట్టావు మరి. నువ్వే పగలగొట్టావు దాన్ని కదా. ఎండాకాలం వేరు, గాలికాలం వేరు కదా. అవులే. గాలికాలం అంటే ఉన్న ఆకలన్నీ రాలిపోతాయి. అవులే. గాలికాలం అంటే ఉన్న ఆకలన్నీ రాలిపోతాయి. మరి కొత్త చిగురు వచ్చేది ఎండాకాలం. బేబీ మనకి తెలియని టాపిక్లు టచ్ అయ్యింది బేబీ. నువ్వు చెప్పింది రాంగ్ అని నాకు తెలుసు కానీ. లేదు ఇప్పుడు గాలికాలం అంటే అయిపోయిన తర్వాత గాలికాలం వస్తుంది. ఇప్పుడు ఏ కాలము? ఆషాఢం అనేది దాన్ని కాదులే. నీకు నాకు తెలియదు. ఊరికి టచ్ చేయదాని అవసరం అనిపించలే. ఓమా ఇంకా ఉల్లిగడ్డ కారం అయితే మాత్రానికి రెడీ అయ్యేదే. ఇప్పుడు నేనైతే మీకు రుచి చూసేది. ఇంకా ఉల్లిగడ్డ కారం అయితే మాత్రానికి రెడీ అయ్యేదే. నేనైతే మీకు రుచి చూసి చెప్తానండి. ఏం నీసే వినోద్ అయితే తినేడనమాట. ఇప్పుడు వచ్చేటప్పుడు తినొచ్చాడే. ఇంకా నేనే తింటాను. ఇంకా దింపుతాను. ఇంకా దా తిను. కారం బూలని ఇస్తే వద్దులే, నానే తింటాను. బూ అయితే వేసుకొచ్చుకునే. ఇంకా ఉల్లిగడ్డ కారం తిందాం. ఓమా ఓకే, అందరు తిందాం రండి. ఇంకా ఈరోజైతే స్పెషల్ మా ఇంట్లో ఉల్లిగడ్డ కారం. ఇసమ్మా ఇక్కడ రమ్మా బంగారు తల్లి. ఏం లేనప్పుడు ఇంట్లోనా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది చూడండి. నేను కాడే పడుతున్నా ఇస్తాము. కారం చేయి చూసేది ఎట్లా తింటుంది. ఇంకా అమ్మాయి తింటుంది. నోట్లో ఉండదు. బాగుండదు. బాగుంది. కారం కారమే కనిపిస్తుంది. అది పులుపు. మరేం కావాలి, తిను నువ్వే తిను. ఈ బూ తింటావా? కారం వద్దులనేసి నువ్వు తింటే మాత్రానికి బేబీ బాగుండదని చెప్తావు. రాత్రి ఇదే కల్పితున్నా. తిను. ఒక ముద్ద తిన్నప్పుడే నీళ్ళు అంటది. ఇంకా రాడా
కొట్టినా ఏంటికి కొడితే పాప మిస్సమ్మ బాగా ఆడుకుంటాం మా అమ్మ నన్నే బాగుండదు చూడు వినోద్ చట్నీలు రోట్లో అయితే పెంచితేనే ఎట్లుండిందని ఆటోమేటిక్గా టేస్ట్లోకి వస్తుంది. ఇది తినాలంటే తిందు మరిగా తినాలనే ఆశ ఉంది, తింటే కారం అవుతానే భయం కూడా ఉంది నిజమ్మకి. ధైర్యం చేసి తినమ్మా కానిలే వేయలే తినే ఇప్పుడు నీళ్ళు కమ్మర్ కనిపించాను. బువ్వా చిన్నపిల్లలకి 3 ఏళ్ళ లోపు పిల్లలకి అన్నం బాగా పిసికాసి మెత్తగా చేసి పెట్టాలంట. బాగుందనేసి మన సంవత్సరాన్ని ఎంత ముద్దుగా తింటుందో ఫ్రెండ్స్. నా బంగారు తల్లి. రాత్రికి ఇదే అవుతుంది చూడు. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే ఉల్లిగడ్డ కారం అయితే మాత్రానికి బాగుంది. ఒకసారి నచ్చితే మాత్రానికి ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాం. అంతవరకు ఉంటామండి. అందరికి బాయ్.